गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रीगुरुभ्यो नमः। सर्वविघ्नोपशांतिः। జైనంబి మాత సమేత జగద్గురువులైనటువంటి కమలి శ్రీ 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 కమలీ బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఆధ్యాత్మికంగా మనం చర్చించుకునేటటువంటి అంశం గురించి ఆత్మీయ బంధువులతో ముచ్చటించుకుంటున్నాము. రోజుకొక విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని దానిని సాధనలో మనము ఆత్మపరిశీలన చేసుకుంటున్నాము. మహావాక్యాలు గడిచిన దినాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానము అంటే తెలివి, ప్రతిభ, ప్రజ్ఞ అదే బ్రహ్మమై ఉంది. దానిని వివరణ పూర్తిగా మనం చేసుకున్నాము. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ ప్రజ్ఞ ఎవరికి ఉంది, ఆ ప్రజ్ఞానం ఎవరికి ఆపాదింపబడింది అంటే సాక్షాత్తు సర్వసాక్షి అయిన స్వప్రకాశునికి మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ అని మనం అనాలి అనే వివరణ తెలుసుకున్నాము. ఈ మహావాక్యాలు ఒక్కొక్క వాక్యం 4 వాక్యాలు 4 వేదాల నుంచి తీసుకోబడినాయి అని కూడా మనం చెప్పుకున్నాము. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదం నుంచి, తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదం నుంచి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి. అహం అంటే నేను, బ్రహ్మం అంటే అండపిండ బ్రహ్మాండము, అస్మి అయి ఉన్నావు. ఏదైతే బ్రహ్మము సత్యమై ఉందో ఆ సత్యమే నేనై ఉన్నావు అంటే దానికి మనం ఎందుకు లక్ష్యార్థం వాచార్థం వివరణ తెలుసుకున్నాము. సర్వసాక్షి అయినటువంటి అండపిండ బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి అనంతకోటి సూర్యప్రభలతో వెలుగుతున్న ఆ పరమాత్మనే మనం అహం బ్రహ్మాస్మి అనే పదము లక్ష్యార్థంగా తీసుకున్నాము. ఇప్పుడు మరలా 3వ వాక్యము అయినటువంటి తత్వమసి అనే మహావాక్యాన్ని మనం సామవేదం నుంచి తీసుకొంచున్నారు మన పెద్దలు. సామవేదం నుంచి తత్వమసి అనే మహావాక్యాన్ని మనకి చెప్పి ఉన్నారు. ఆ మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అసి అనే 3 పదాలు ఉన్నాయి. తత్ అనగా అది, త్వం అనగా నీవు, అసి అనగా అయి ఉన్నావు, అది నీవై ఉన్నావు. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మ స్వరూపం నీవై ఉన్నావు అని అర్థం. దీనికి లక్ష్యార్థం వాచార్థం కనుక తీసుకుంటే జీవుడికి గుణాలతో ఉంటాడు. జీవాత్మ సర్వగుణాలతో ఉండి సాకారంగా పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. మరి పరమాత్మకి గుణరహితుడు, ఎటువంటి గుణము ఉండదు. అటువంటి పరమాత్మే తత్వమసి కింద మనం వాచార్థమేమో జీవాత్మ అని వాచార్థంగా తీసుకుంటే ఆ జీవాత్మ పరమాత్మగా అవదు. అందువల్ల ఇక్కడ వాచార్థం కింద తీసుకుంటాము. తత్ ఏదైతే సత్యమై ఉందో ఆ సత్యమే త్వం అయి అసి అయి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. తత్వమసి, తత్ త్వం అసి, తత్వమసి. ఏదైతే అండపిండ బ్రహ్మాండమునందు సత్యము నిత్యమై చరాచర జగత్తు అనంత విశ్వమంతా ఏ గుణరహితులుగా, గుణాలు ఎటువంటి గుణాలు లేకోకుండా ఉండి ఉన్నదై ఉన్నదో అదే జీవాత్మకు అన్ని గుణాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి పరమాత్మకు అవేవి ఉండవు. కాబట్టి వాచార్థం కింద జీవాత్మను తీసుకొని పరమాత్మ అయినటువంటి ఏకాత్మ స్వరూపానికి తత్వమసి కింద మనం అర్థం చేసుకోవాలి. ఇదే ఈ మహావాక్యం యొక్క వాచార్థం లక్ష్యార్థం. దేహత్రయాలు అన్నీ కూడా పనులు జీవాత్మగా ఉండే, దేహంలో జీవాత్మగా ఉండి అన్ని పనులు నిర్వర్తిస్తుంది అనేది మనకి నిత్యము జాగృతి స్థితిలో బోళ్ళు పనులు చేసుకుంటున్నాం. అదంతా మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఇది వాచార్థంగా తీసుకొని ఈ జీవాత్మకి అది పరమాత్మ అయి ఉన్నది అని జీవాత్మని మనం అనకూడదు అనేది మనం గుర్తెరగాలి. ఇది బాబాజీ మనకి ఇచ్చినటువంటి మహావాక్యాల వివరణ. ఈ వివరణతో మనం తెలుసుకొని ఏదైతే సత్యము నిత్యమై ఉన్నదో దానినే ప్రజ్ఞానం బ్రహ్మ అని, అహం బ్రహ్మాస్మి అని, తత్వమసి అని. 4వ వాక్యం అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. అయం అన్నా కూడా నేనే, ఆత్మ బ్రహ్మ, నేను ఆత్మ బ్రహ్మమై ఉన్నాను అని చెప్పబడుతుంది. ఇక్కడ ఆత్మ
అయమాత్మ బ్రహ్మ అనేది కూడా పరమాత్మకే చెందుతుంది. ఆ పరమాత్మే అయమాత్మ బ్రహ్మగా చెప్పబడుతూ ఉంటారు. ఇది మనకి ఇక్కడ కూడా అయం ఆత్మ బ్రహ్మ అనే 3 వాక్యాలు ఉన్నాయి. బ్రహ్మము అంటే ఎప్పుడు నిత్యము ఉన్నది బ్రహ్మము, ఇప్పుడుండి అప్పుడు లేనిదనేది లేదు. అందువలన జీవుడు దేహం ధరించున్నప్పుడు జీవాత్మగా ఉంటాడు. దేహం విడిచిపెడితే జీవాత్మ ఉండదు. అందువల్ల ఇప్పుడుండి అప్పుడు లేకోకుండా ఉన్నటువంటిది కాకోకుండా ఎప్పుడు ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు ఉన్నదే ఆ పరమాత్మ. కాబట్టి అయం అనేది కూడా ఆ పరమాత్మకే చెందుతుంది. అందువల్ల అయమాత్మ బ్రహ్మ అని అక్కడ మహావాక్యాన్ని వివరణ చేశారు. లక్ష్యార్థం ఆ పరమాత్మకే చెందుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈ మహావాక్యాలు 4 ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఈ మహావాక్యాల యొక్క అర్థాలు మనకి గుర్తుంచుకోవాలి. తర్వాత రాబోయే రోజుల్లో మనము సాధన సంపత్తి గురించి వివరించుకుందాము. ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.